పొడుగు అనిపిస్తున్నావు మోడల్ మోడల్ సూపర్ మోడల్ ఐలు సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్ వేరే అమ్మాయితో రీల్స్ చేస్తే ఏమైతే అని మొట్ట కూడా కావాలి. బాగుంటుందా? బాగుంటాడట, బాగా చూసుకుంటా. మమ్మీ మేకప్ ఎత్తుంది కదా. ముందుగా తలకాయ పెడతా కావాలని ఆడుకుంటారా బేబీ. అరే నువ్వు కానీ ఇది మెంటల్ టార్చర్ పెడుతుండేదక్క. అరే మేబీ టాయిలెట్ కన్నా కుండీలో లోపట్టుకొని ఉంటది. కింద చూస్తా నాకు ఏడు పోస్తుంది. నేను ఇలా మేకప్ వేసుకునే టైం కుక్కర్ చూసాంటే ఉండదు కదా. వీళ్ళకి ఇచ్చుడు ఎందుకు? ఫోన్ పద్ధతి ఎందుకు వీడియో కోసమే కదరా చేసుకుంటుంది. నేను ఊరుకోవచ్చు. వెల్కమ్ టు సో గైస్, మ్యాటర్ ఏంటంటే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం పండు మీద అండ్ అజయ్ గడ్ మీద. కింద వాళ్ళిద్దరు ఒకళ్ళేమో హాల్లో పడుతున్నారు, ఒకళ్ళేమో బెడ్రూమ్లో మేకప్ కొట్టుకుంటుంది, వీడియోస్ ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే దాని పేరేంది డైసీని దాపెట్టి దాన్ని దమ్ చేద్దాం అనుకుంటున్నాం. మొత్తం అంటే దాని హోప్స్ ఎక్కువ పెట్టుకుంది కదా డాగ్ మీద. నాకు తెలియదు రియాక్షన్ ఎట్లుంటుంది, యాక్షన్ ఎట్లుంటుంది అని చెప్పేసి పోయి ఎట్లా చేస్తాం, ఏంటి ఎంత సిన్సియర్ చేస్తాం. కెమెరా ఏంటంటే ఇది గోపురా గాయ చిన్నగా ఉంటుంది, ఇట్లా జేబులో పెట్టుకొని నడుస్తుంది, ఇట్లా పెట్టుకొని నడుస్తుంది. ఇలా నా పాకెట్లో పెట్టుకుంటా, ఇంత పెద్దగా ఉంది. పొడుగు అనిపిస్తున్నావు. మోడల్ మోడల్ సూపర్ మోడల్ ఐలు సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్. నేను చెప్పేస్తా గుడిపేస్తా. సో గైస్ చెప్పద్దు, సారీ చెప్పండి అక్క. దేవుడా జల్దీ దూక ప్లీజ్. సాయిగడికి కనీసం వేరే అమ్మాయిని దొరుకుతుంది. దాని గురించి దూక. వేరే అమ్మాయితో ఇది చచ్చిపోవాలన్నా సాయిగడ్ వేరే అమ్మాయితో రిమైండ్ చేసి ఎట్లుంటుంది. సాయిగడ్ వేరే అమ్మాయితో రీల్స్ చేస్తే ఏమైతే అని మొట్ట కూడా కావాలి. సరే సరే వాదించితే మళ్ళీ బ్రో మా కెమెరామెన్ అన్న మంచిగా పట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా వర్క్ సైలెంట్గా నేను చెప్తాను. ఫస్ట్ కుక్కని ఎట్లా తీసినామో చూపిస్తా. సో గైస్ మ్యాటర్ చూడండి. నాకైతే తెలీదు వాళ్ళ తర్వాత ఇలా మీద పెద్ద పడుతుంది. కొట్టడమా దెంగుతుంది అడగేసి అందరినీ. పైకి పైకి దయచేసి అప్పటి నుంచి కనిపిస్తలేదు. దాని మీద ఎవరైనా పడుకున్నారా ఏంది? రే దయచేసిరా అన్ని చూసా పడుకున్నారు. నువ్వు పడుకున్నావా ఏంది దాని మీద? పండు నేను డైసీ ఫుడ్ తీసుకొచ్చా. పండున్నాడు జరుగు డైసీ ఫుడ్ తీసుకొచ్చా. కనిపిస్తలేదంటే మేకప్ వేసుకుంటాది. వీడియో కోసమే వేసుకునేది డైసీ. గేమ్ ఆడతామేంట్రా? దాని మీద పడుకుండేమో అని అప్పటి నుంచి అలా చెప్తున్నా. అది అరుస్తుంది. నెగ్లెక్ట్ కదా. అది ఏ పొక్కలు కాకుంటది అంటే అక్కడ మొత్తం చూసా. ఎందుకు రా దానికి గర్వడం కూడా సరిగ్గా రాదు, చూసుకోవడం చేత కాదు. మేకప్ వేసుకుంటా గంటలు గంటలు. మేకప్ వేసింది నీ వీడియోకే.
నీ వీడియోలకు కుక్కని చూసుకోవాలి మేకప్ వేసుకునే చూడు ఏ కుండి వాష్రూమ్ కుండీలో కెమెరా ఎందుకు పెట్టారు మీరు? కుక్క మీరు ఇంత నెగ్లెక్ట్ గా ఉంటే ఎట్లా కుక్క ఇప్పుడు పెట్టా హాయ్ నేను కెమెరా చెక్ చేస్తున్నా దెంగితుంటూనే ఉంటది కుక్క అనిపిస్తలేదు అట్లే అబ్బా నేను నిజంగానే ఊరికే పెట్టిన చూడు అజ్జు నేనైతే కెమెరా ఏం ఆయన చూడు ఒకసారి నేనేం పెట్టుకోలే జస్ట్ నేను ఊరికే వీడియోస్ కోసం అని ఇప్పుడు వీడియో ఉంది కదా చెక్ చేసుకుంటున్నా. ఇప్పుడు దాకా ఈడుండే కుక్క సడన్ ఇట్లా మాయమవుతుంది కుక్కలలో ఏమన్నా ఆన్ చేస్తావు? అరే మేబీ టాయిలెట్ కన్నా కుండీలో లోపట్టుకొని ఉంటది. పైకి వెళ్ళిపో తమాషాలు పడకండి నా పని చెప్తాను నీ అక్క. సో గైస్ పైకి వెళ్ళింది. అర్జున్ రమ్మని అరే గాయస్ చాలా ఎదుగుతుంది నాకు భయం అవుతుంది. నీ అమ్మ మేకప్ వేసుకున్న టైం కుక్క చూసుకునేది లేదా? పిచ్చి తెంగిందా? ఎవరు మీద ఎవరు నీ అమ్మ దేని కొడితే నన్ను తర్వాత కొట్టు ఆ పిల్లకి ఏం తెలియదు రా పుట్టు కూడా తిన్నా దాన్ని ఎత్తుకోపో. పండుకున్నావు కదా నేనేమంటున్నా మేకప్ వేసుకునే టైం కుక్కని చూసుకునే లేదా? దీనికి ఎందుకు నన్ను కింద అటు ఎటు పోయిందంట పాపకి యాక్సిడెంట్ అయిందంట చిన్న కుక్కకి ఇప్పుడు పక్కన చెప్పింది. అవంతా ఉండొచ్చు చిన్న కుక్కని చూసి కింద పెద్ద కుక్క పెద్ద కుక్క నేను ఊరుకోవచ్చు. మీకు దండ పెడతాను ప్రాంకులు చేసి చెప్పండి. పిచ్చి తగ్గిందా జస్ట్ ఎడవైంది నాకైతే తెలియదు ఉంటే మెల్లగా మర్రి గొంతు ఎవరు ఇంట్లో వెళ్ళి ఉంటది. అరే కుక్క పిల్ల చూసావా? కుక్క పిల్ల చూసావా? అక్క కుక్క పిల్ల చూసావా? చిన్నది చూడలేదా? చిన్ను మీరు చూసారా? నేను ఆగువే ఉందా ఉందా ఉంది నీ అమ్మ ఏడబెట్టావే నువ్వు నా మీద సుల్లిగా పండు ఒకటి చెప్తా నీ మేకప్ నీకోసమే అర్థమవుతుందా? ఎవరి మీద అరుస్తారా నువ్వు? మెయింటెనెన్స్ వాళ్ళు ఫోన్ చేసిర్రు ఏమన్నా కుక్క కింద ఎవరు చనిపోయిందంట. ఇంటికి ఎందుకు లిఫ్ట్ లో ఏడుస్తాయండి. అరే అలా నిజమానా మజాకా? ఫోన్ చేసిర్రు మెయింటెనెన్స్ వాళ్ళు చూడు ఫోన్ చూడు. ఏమైనా ప్రాంకులు ఆడితే చెప్పండి. ఏమనుకుంటున్నాడు పిల్లని చూసుకుని చేత కదా ఏంటి? మేకప్ కుక్కని చూసుకో వీడియో కోసమే కదరా చేసుకుంటుంది. వర్ణం కొడతావేందే మీరు నన్ను ఎందుకు అసలు గాయస్ వీళ్ళు ఎంత అసలు డాగ్ కనిపించకుంటే కూడా వాళ్ళ రొమాన్సే ఉంటది. నీకు రొమాన్సే కనిపిస్తుంది అప్పుడే చెప్పినాక దీనికి చేతగా పోయి మా అమ్మకి ఇస్తా. మా అమ్మ తీసుకెళ్ళి ఇచ్చుకోపో. నా మొట్ట ఇప్పుడు దొరకని అది ఏడా వచ్చిందో ఇప్పుడు తీసుకోపో అంటున్నావు. చచ్చిందన్నా అమ్మని దెబ్బతా చచ్చిపోయింది ఆల్రెడీ. బేబీ ఏంటి బేబీ ఇట్లా? నేను కిందకి వెళ్ళి మొత్తం అనౌన్స్మెంట్ చేసేస్తాం. ఆగండి కెమెరా పట్టుకుంది. నేను చెప్పచ్చు కదా ఎవరు వెళ్ళమన్నారు? అరే ఆగవే నేను కింద చూస్తా నాకు ఏడు పోస్తుంది. నేను బేబీ
చెప్పా కదా నీ హాస్పిటల్ ఉందని మళ్ళీ ఇంకేంది అరే కాదు అశోక్ కిందేమో కుక్క వచ్చిందంటే ఎవరు అది ఈ డోర్ యాక్షన్ కుక్క చచ్చింది మొట్ట చచ్చింది కింద చూడొచ్చు కదా మా కుక్క కనిపిస్తలే కుక్క ఏంట్రా వచ్చిందే దాని పేరు డైసీ కుక్క కనిపిస్తుంది కనబడాడు కింద వచ్చినాడు కను తింటావేంటి కనిపించట్లేదు రా అదేం తినాలి కూడా తినలేదు నువ్వు మేకప్ వేసుకున్నావా ఇంకోసారి వీడియో అడిగా అనుకో చెప్పుతో తెంగుతా ఒరే చెప్పా కదా హాస్పిటల్ ఉందని మళ్ళీ ఎందుకురా మరి ఇస్తా చెప్పా అది మనది కాదు మన కుక్క కాదు మీరు కథలు తెగకురా మనది అయితే అట్లా ఏం ఉండదు అట్లా నీకు అంత ఓల్స్ లేకున్నా కూడా మళ్ళీ మేకప్ వీడియో తెచ్చి పెట్టుకున్నావేంది మీరందరూ గుద్ద తెంగించుకొని వేసుకుర్రా మేకప్ కుక్క పోయిందే నువ్వు ఎర్రి పుట్టాల్వా కుక్క మాదా మీద నీకు మెమొరియా మాకు మెమొరియా అరే విచ్చి తెంగి పీకుర్రే నన్ను ఎత్తుకుంటా సారా నువ్వు కూడా ఏంటి లేసావు అరే నేను డైసీ వాళ్ళ పిండినే నేను దాన్ని ఎత్తుకుంటూ కిందికి వెళ్ళా హాస్పిటల్ వదిలేసి వచ్చా ఫోన్లు వస్తున్నాయి నాకు ఎత్తు మళ్ళా లైట్ తీసుకో చెప్పు హలో పిచ్చ కొట్టుడు కొడతా అజ్జు కుక్క కనిపిస్తలేడా ఇలా మేకప్ వేసుకునే టైం కుక్కని చూసాంటే ఉండదు కదా వీళ్ళు వీళ్ళకి ఇచ్చుడు ఎందుకు ఫోన్ మా కుక్క నీకు ఇచ్చుడు మా అమ్మకి ఇచ్చిన అయిపోతుండే కదా వీడి దగ్గర తీసుకోవడం కంటే వేరే వాడి దగ్గర తీసుకుంటే పోయి ఎత్తుకాల్సింది పోయి మీరు పెట్టుకుంటే ఏమొస్తుంది కిందికి పోయింది పాపం పైన కింద తిరిగింది అనౌన్స్మెంట్ ఇచ్చొద్దాం వద్దు నాకు ఏడుపు వస్తుంది నేను జస్ట్ కుక్క అనిపిస్తలే అనగానే నాకు భయం వేసి కెమెరా పెట్టిన మళ్ళీ తర్వాత ఏమవుతుందని దొరికితే అది ఏడ నాకు ఫండిగా దొరుకుతుంది కదా ఏదైనా దాక్కుందేమో షార్ట్ వీడియో అవుతుందని పెట్టా చూడు దీనిలో కూడా లేదు అబ్బాయి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటావా ఎల్లు ఎత్తుకుదామా ఆల్రెడీ వాడా ఎత్తుకోకదానే ఎందుకు అసలు పిచ్చి దగ్గర కుక్క కనిపిస్తలేదంటే అవి నా చెప్పులు దేంగుతూ షెపర్ట్ అవుతావు మన డైసీ గాడే వేసుకోలేదు ఇంకా ఇవి ఏ డైసీ డైసీ చూద్దాం ఎత్తుకుదాం మనం కూడా ఏ మంచ కింద ఏమైనా ఉన్నాడా ఉందా మంచ కింద ఉందా కుండీలో పడ్డదే కుండీలో పిచ్చి పువ్వుదా మంచి పువ్వు కుండీలో తలకాయ పెడతా కావాలని ఆడుకుంటురా బేబీ సరే ఏడిసినావు ఏడవని చెప్పు డాగ్ ఏడవైంది నాకు ఇదలే నాకు చక్కర అయితే నా కళ్ళు కూడా తిరుగుతున్నాయి దాన్ని గుర్తు చేసుకుంటుంటే చేతులు రుద్దువే ఏంది అంతగానో ఎందుకు ఓవర్ చేస్తారు నిజంగా అట్లా అవుతుందా పిచ్చి తగ్గిందా బయట నాకు వాటర్ తీసుకున్నా ఒకవేళ దొరకకపోతే ఏంది పరిస్థితి కొత్తగా ఉంటది చచ్చిపోయింది నాకు పిచ్చి తెంగిపిస్తాను నేను కొట్టలేకపోతున్నా నేను కొడతాను అమ్మ చచ్చిపోయింది వదిన ఏంటి పిల్ల ఏడుస్తుంది కథలు తింటావేంటి మరీ ఓవర్ చేయాలి అబ్బా ఉన్నని లేవే మళ్ళీ కొత్తది కొందాం కొత్తది కొందాం అరే అజయ్ కొత్తది కొందాం ఎందుకు ఏడుస్తుంది రాజయ్ తిరుగుతావు స్ట్రైక్స్ పడతాయి అమ్మ అరే కొత్తది కొందాంలే వదిలే బేబీ ప్లీజ్ ఇద్దరం వెళ్ళి అనౌన్స్మెంట్ ఇద్దాం నన్ను తిడుతూగా నన్ను కొట్టుతూ కానీ తర్వాత ప్లీజ్ కదా నన్ను అంటే ఏమొస్తుందిరా నీకు ఈ ప్రాణం మీద అనుకో మరి చిట్టి ప్రాణం అని ఇప్పుడు కూడా ఫోన్ చూసుకుంటున్నావు కదరా నువ్వు ఫోన్లు వస్తున్నాయి ఆడ నాకు కూడా వస్తుంది కింద 10 మంది చెప్పిన కుక్క పిల్ల ఫోన్ చేసి చెప్పిండు ఏమైనా బాబు అమ్మ ఏడిస్తే వస్తుంది అబ్బా ఫోన్ మాట్లాడతావు వద్దు నువ్వు మాట్లాడవచ్చు అన్నా అబ్బా ఇక్కడ మస్జిద్ ఇక్కడ ఉంది అనౌన్స్మెంట్ చేసి వస్తాను నేను మస్జిద్ అంటే ఏమైనా చేస్తావే డాగ్ నేను 50,000 ఇస్తానని చెప్తా 50,000 లక్ష రూపాయలు మేకప్ కిట్ అంతా వెళ్ళిపోతుంది 50,000 లక్ష రూపాయలు మేకప్ కిట్ అంతా వెళ్ళిపోతుంది ఇక ఏడవకి ఇక పోనీ జీతంలో కూర్చొని మా అమ్మకి ఇచ్చిన అయిపోతుండే కాక నాకు సైక్ అవుతుంది నాకు ఫస్ట్ కుక్క కావాలి నువ్వు ఏడుస్తావా మరి ఏడవా నాది ఎంత మంచి ముద్దు ఉంటది బతుకు నాకు అయితే లేదు బేబీ ఏడు చూసి ఏడు లాస్ట్ టైం ఇక్కడ నీ దగ్గరే ఉండేది నువ్వేమో బుద్ధ తెంగించుకుంటావు ఫోన్ లా పనులు ఏ పని గేమ్ స్నేక్ గేమ్ ఆడుతున్నావు కళ్ళు తెంగినాయా నాకు
దానికి నాకన్నా నీ మీద ఎక్కువ రైట్స్ ఉన్నాయి, నువ్వు చూసుకో. బాబు నీకు కాదు, నువ్వు వాళ్ళ డాడీవి. మాట కూడా వస్తలే, ఫస్ట్ కుక్క కావాలి నాకు. మొహం ఎర్రగా అయిపోయింది పాపం, వాడు డల్ అయిపోయాడు. అడిగా నేను ఏమన్నా అడిగా ఇలా పట్టుకుంటే ఏమొస్తుంది ఏం లెక్కుతావు, బాత్రూమ్ పొక్కలాగా కనబడుతుంది, మీరు పోయి దాంట్లో వేసుకుతారు పాపం. చిన్న పిల్ల అది ఎత్తపోయిన అనుకుంటా ఎవరో ఒకరిగా చూసుకోవాలి. డోర్లు తీస్తారా, మేకప్ వేసుకుంటారా అద్దల కాడ చూసుకోరు కదా. ఇప్పుడు మేకప్ వేసుకున్నందుకే ఏందంటున్నా మేకప్ కాదా, ఇంకోసారి వీడియో అడిగావనుకో, వీడియో పక్కన పెట్టి వీడియో కోసమే కదా మేకప్ వేసింది. మేకప్ అంటావు సుల్లిగా. కుక్క లోపల పెట్టుకొని మేకప్ వేసుకో, డోర్ దగ్గరికి వేసుకో, ఓకేనా? అవన్నీ పెట్టుకోకు. ఇప్పుడు ఏంది అరే నువ్వు కానీ ఇది మెంటల్ టార్చర్ పెడుతుండేదక్క. అరే డాగ్ లేదన్నా మొట్టలో టెన్షన్ లేదండి. లైటర్తో కాల్చుకుంటుంది గలీజ్గా. ఇలా ఏమని ఇస్తావు? ఆల్రెడీ చెప్పిండు కదా అజయ్. లోపలికి కాను. అబ్బా ఎందుకు మీరు కెమెరాస్ పెడతారు? ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే ఉన్నారు, ఎవ్వరు బయటికి పోయి కొంచెం ప్రాంక్ స్టంట్ చేసే ఛాన్స్ అయితే లేదు. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, మరి ఎవరు దోస్తు? బయటికి పోయి స్టంట్లు ఏం చేయకు, ఇప్పుడు గలీలో కుక్క పోయిందని చెప్పి. సనా ఏం తెచ్చా? స్నాక్స్ ఏమిటి? బ్లింకిట్ కవర్ లేదు. ఇది ఒకటి బాగా ఉంటే బ్లింకిట్ నా పైన టార్చర్ తెగుతురు అందరూ. మొట్టలది ఖాళీ పోయి ఏడికి పోయినా కళ్ళు దగ్గర అడిగి పెట్టావు, వాడేదో అడుగుతాడు కుక్క దగ్గర సుల్లిగా కుక్క. అరే ప్రాంక్ చేసాం బ్రో. ఏం ప్రాంక్ అక్క? కాంబినేషన్ ఎట్లా ఉండాలి? పప్పి పెట్టు మమ్మ, పప్పి పెట్టు. ఏ వద్దకట్లా, ఏ చిన్న పిల్ల. చిన్నపిల్ల నువ్వు దీన్ని పట్టుకోమాకరా. మీకు రైట్స్ లేవు బ్రో. రైట్స్ లో దానికన్నా నేను ఎక్కువ బాధపడ్డా. ఇది పైకి ఏడ్చినా కూడా లోపల ఏం దేవుడు అంటావు. ఇప్పుడే చూసుకో మంచిగా. ఏమైనా ఫుడ్ పెట్టావరా దానికి? ఇప్పుడు ఎవరు ప్లాన్ ఇది మొత్తం సన్నదా? కాదు గాయస్, గల్లీ పోలీస్ తరపున మేమందరం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసా. దీని లేకుండా నేను పడుకోను. ఇడైతే పక్కన అసలు పట్టించుకోడు, గేమ్ ఆడుకుంటుండు. నేను కూడా పడుకో మీ కలిసి అప్పటి నుంచి కవర్ మీ కలిపితే పోల్చుకున్నాడు. సో ఫైనల్ అయితే అదే నిజంగా ఏమన్నా అయితే ఏంటంటే ఏం చేస్తాడు ఉద్దరగాడు సమానం. ఆల్రెడీ. సో గాయస్ చాలా ఏడ్చేసింది. ఏడుపులేదు ఏదైతే మరీ ఓవర్ అవుతుంది, నిజంగా చెప్తున్నా. సన్న సాయి గారిని దాచి పెట్టేస్తా. ఇప్పుడు ఇంకా ఏడిపిద్దాం అనుకురు. పోలే నీ ఏడుపు చూడలేక తీసుకొచ్చా మొడ్డ. అబ్బా ప్లీజ్. మీ మమ్మీ కన్నా నేనే బాగుంటుందా? బాగుంటాడట, బాగా చూసుకుంటా. మీ మమ్మీ మేకప్ ఎత్తుంది కదా. మేకప్ గైస్ పోండి నా ఇంకోసారి ఇలాంటివి మీరు చెయ్యకండి, నేను వెళ్తున్నా. నేను ఇంకోసారి చిత్రం కూడా తీసుకొని వచ్చాం, లేకుంటే అట్లనే ఏడుస్తుండే. సో గైస్ అజయ్ గారు మొహం బొద్దుగా మొనక మొహం చూకుండా అది ఉండాలి అని వస్తుంది మళ్ళీ. సో బాగా ఎక్కువ అయిపోయింది వీడియో, నిజంగా చాలాసేపు లాగ్ అయిపోయింది. అంటే కంటిన్యూ కట్ చేయి, అక్కడ ఎక్కడెక్కడ వీళ్ళు ఏమేమి చేసిరండి అందరు ఇటారా. కొంచెం వీడియో నచ్చినట్టయితే లైక్